యా రాజ్ తరుణ్ లావణ్య అనేది వాళ్ళిద్దరు ఎపిసోడ్ ఒక రకమైన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అంటారు కదా, అలాంటి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ లాగా వెబ్ సిరీస్ లాగా నడిచింది చాలా కాలం. మళ్ళీ గ్యాప్ అయిపోయింది. ఎందుకంటే ఈమెకి ముందు నుంచి కూడా నార్సింగ్ లో ఒక ఎస్ఐతో అఫైర్ ఉందనో, లేకపోతే ఈమె అతను వల వేసిందో, ఏదేమైనా అతను ఈమెకి హెల్ప్ చేసేవాడు. అందుకని ఎవరి మీదైనా ఈమె అక్కడ పోయి కేసు పెట్టగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళు అరెస్టులు చేసేయడం, అవన్నీ మస్తాన్ సాయి లాంటి వాళ్ళని జైల్లో పెట్టడం, ఇవన్నీ చూసాం. అంటే ఈ మెల్లి కేసు పెడితే వాళ్ళు అరెస్టులు చేసేవాళ్ళు. దాని తర్వాత అక్కడ అది బయటకు వచ్చింది ఆ వీడియో కూడా. అంటే ఈ అమ్మాయి అతన్ని సెడ్యూసింగ్గా మాట్లాడడం, అవన్నీ ఇలాంటి వీడియోలు అనేకం బయటకు వచ్చాయి ఆ అమ్మాయి క్యారెక్టర్ సంబంధించి. అట్లాగే ఈ అమ్మాయి కూడా శేఖర్ భాష అనే అతను రాజ్ తరుణ్ తరపున గట్టిగా నిలబడి అతను పోరాటం మొదలుపెట్టాడు. ఇది ఒక డర్టీ గేమ్ లాగా అయిపోయింది ఇద్దరిది. క్లియర్గా ఏంటంటే ఈ అమ్మాయికి మనకు అర్థమైంది ఏంటంటే, అతనితో ఫస్ట్ టైమో ఏడ్స్తూ నాకు అతను ఉంటే చాలు అవన్నీ మాట్లాడింది, కానీ ఫైనల్గా ఈ అమ్మాయికి డబ్బులే కావాలి. డబ్బులు ఈ అమ్మాయి అడిగినంత, అంటే ఈ అమ్మాయి కోట్లల్లో అడుగుతుంది, అంత స్థాయిలో రాజ్ తరుణ్ ఇవ్వట్లేదు. అక్కడ నుంచి బ్లాక్ మెయిలింగ్ కి మొదలు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కేసులు అయితే ఆల్రెడీ పరస్పరం ఉన్నాయి, కోర్టుల్లో ఉన్నాయి. రాజ్ తరుణ్ కి కోర్టులో ఒక రకంగా ఫేవర్ గానే జరిగింది, ఎంఐకి యాంటీగానే కోర్టులు కూడా ఉన్నాయి, ఎందుకంటే సాక్ష్యాలు అలా ఉన్నాయి. అయితే గతం లేటెస్ట్ అని చెప్పాలంటే ఈ కేసు కాకుండా లేటెస్ట్ ఏం జరిగిందంటే, కోకాపేటలో ఒక విల్లా 2016లో అతను కొన్నాడు. ఈ అమ్మాయి ఏంటంటే నేను కూడా 70 లక్షలు ఎంతో ఇచ్చాను, అంటే నేను కూడా ఈక్వల్ పార్ట్నర్ అనేది ఈ అమ్మాయి చెప్తుంది. అతనైతే రాజ్ తరుణ్ నేను చెప్పట్లేదు కానీ శేఖర్ భాష అదంతా అబద్ధం అని చెప్తున్నాడు. ఇచ్చుంటే గమ్మను ఉండేది ఈ పిల్ల, ఇద్దరు పేరుతో రాయించేది కాదని. ఇద్దరు పేరుతో లేదు. సో లీగల్గా అయితే ఈ అమ్మాయికి ఆ హౌస్ మీద రైట్స్ లేవు. కానీ ఈ అమ్మాయి ఖాళీ చేయకుండా అక్కడ ఉండిపోయింది. ఈ అమ్మాయిని ఖాళీ చేయించడం కష్టమైంది. దాని తర్వాత 2024 మార్చిలో ఈ అమ్మాయిని బలవంతంగా ఖాళీ చేయించారు. అది కూడా ఎందుకు వచ్చిందంటే, విల్లా ఉన్న విల్లా సమూహాలు ఉంటాయి కదా మొత్తం, ఆ ఏరియా వాళ్ళు ఏంటంటే అసోసియేషన్ వాళ్ళు ఈ అమ్మాయి తలనొప్పిగా మారిపోయింది. అబ్బాయిలంతా రావడం, ఎవరెవరో రావడం, గాంజా పార్టీలు, లౌడ్ మ్యూజిక్, ఒక హెడ్ఏక్ లాగా అయిపోయింది. ఎవరి మాట వినట్లేదు. ఏమన్నంటే మా మీద కూడా పోయి కేసులు పెట్టేస్తుంది అని రాజ్ తరుణ్ మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఈరో బాబు నీది కదా ఇల్లు, నువ్వు అమ్మాయిని ఏదో ఒక పద్ధతిలో ఖాళీ చేయి, మేము కూడా సహకరిస్తామని చెప్పి. అప్పుడు రాజ్ తరుణ్ ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ నాన్నని పంపించాడు. ఏవో కొద్ది రోజులు డ్రామా ఆడింది. ఆ అమ్మాయి వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడం, వీళ్ళెళ్ళి చెప్పడం, రకరకాల గందరగోళం నెలకొనింది. ఈ అమ్మాయికి కూడా కొంత సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో దాంతో అది కాలేదు. దాంతో ఏం చేశాడు రాజ్ తరుణ్, ఎవరికో మంచి పార్టీకి అమ్మేశాడు. వాళ్ళైతే ఖాళీ చేయిస్తారండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పద్ధతిలో ఖాళీ చేయించారు. మామూలుగా ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకునేవాళ్ళు, ఇట్లా డిస్ప్యూటెడ్ ఇండ్లు ఉంటే మా కమ్మండి మేము చూసుకుంటాం అనేవాళ్ళు రియల్ ఎస్టేట్లో కొన్ని పార్టీలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని నెట్వర్క్స్ ఉంటాయి. అంటే కండబలం, అర్ధబలం, అంగబలం అవన్నీ ఉంటాయి. పోలీసులు మేనేజ్ చేసుకోగలరు, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కోసమే చూస్తుంటారు. ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవి మాకుంటే చెప్పండి అని. ఎందుకంటే చీప్గా దొరుకుతాయి అవి, మిగతా వీళ్ళకి నెట్వర్క్స్ ఉంటుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అలాగే రాజ్ తరుణ్ కొంత చీప్గా ఇచ్చేసినాడు ఎవరికో. వీళ్ళు వెళ్ళి ఈ అమ్మాయిని బయటికి వేసి, ఎందుకంటే అక్కడ ఉన్న అసోసియేషన్ కూడా వాళ్ళ వైపోయింది కాబట్టి ఈ అమ్మాయి సపోర్ట్ సిస్టమ్స్ లోపలికి రానియకుండా వాళ్ళు అడ్డుకోవడం. సో అలాగే చేసి మొత్తానికి ఈ అమ్మాయిని బయట వేశారు. అది ఆల్రెడీ దీని మీద కూడా కేసు కోర్టులో ఉంది. ఇది యాజమాన్యం ఎవరిది ఇంటి మీద అనేది కోర్టు తేలాలి. కానీ ఈ లోపల ముందు అసలు పొసెషన్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమవుతుందంటే ఇండియాలో ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందనేది సెకండరీ, ఎవరి అధీనంలో ఉందనేది ప్రైమరీ. నీ అధీనంలో ఉంటే నీదే అది. ఎప్పుడో బలవంతంగా ఎవడన్నా ఖాళీ చేస్తే తప్ప. ఇక్కడ ఫైనల్ గా చట్టం కంటే కూడా బలం ఇంపార్టెంట్. నీకు బలం ఉంటే నీ కంట్రోల్లో ఉంటుంది, నీకు బలం లేకపోతే ఉండదు. అందుకని వీక్ ఓనర్స్ మీదనే టార్గెట్ చేస్తారు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. వీళ్ళంతా ఎవరి మీద టార్గెట్ చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు సంపాదించేది వీక్ ఓనర్స్ ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయి, ఓనర్ గురించి అడుగుతారు. ఆ మధ్య కూడా నేను మా ఫ్రెండ్ ఆక్యుపై చేసుకుంటే అక్కడ ఇంకొక ఫ్రెండ్ని కలిసా ఆ లోకల్లో.
అతను ఈ ఓనర్ ఫ్రెండ్ కి సంబంధించిన వివరాలు అడిగాడు నన్ను. నేను మామూలుగా మన ఫ్రెండే కదా అని వివరాలు చెప్పా. అతనికి అర్థమైంది వీడికి వీక్ గా ఉన్నాడు అనుకొని అతను నాకే ప్రపోజల్ పెట్టాడు. 4 ప్లాట్లు ఉన్నాయి సార్, ఈ 4 మనం నేను ఉంటాను అక్కడ ఆక్యుపై చేస్తా, నీకు 2 నాకు 2 అని పెట్టాడు. అరే అంటే నేను షాక్ అయినా, ఇలా ఉంటారా అని. అంటే అతను అప్పుడు వీడిని భయపెట్టాలని అతనికి నేను చాలా విషయాలు నీకు చెప్పలేదు, అతనికి పెద్ద సర్కిల్ ఉంది, ఎస్పీలు అంతా ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ వీడిని భయపెట్టి కొంత